అమ్మ ఏఎన్ఎంలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల హామీలు ఇచ్చారు. అంటే పర్మనెంట్ చేసేస్తా అన్నారు, లేకపోతే రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, మీకు ఉద్యోగ భద్రత కానీ లేకపోతే జీతం కానీ అన్నీ పెంచుతాం, ఎన్నో హామీలు ఇస్తే ఆనాడు 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మీ సమస్యలకు సంబంధించి ముందడుగు పడింది లేదు. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఈ రోజున లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేద ప్రజలకి సేవలు చేయాలని చెప్పేసి మురికివాడల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారండి. నిర్మించి దాంట్లో మమ్మల్ని ఉద్యోగాలుగా మమ్మల్ని కొనసాగించారు. అప్పటి నుంచి మేము కొనసాగుతూనే ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పుడు అండి మేము చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చామని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా తొలగించారండి. ఆయన చెప్పింది అయితే అన్ని అబద్ధాలు సార్, మేము నిజంగా చెప్తున్నాము. ఇప్పుడు లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చామండి. అన్ని జిల్లాల నుంచి స్టేట్ వైడ్గా వచ్చాము. అందరమే మార్నింగ్ 5ంటికి వచ్చాము. కానీ ఇలాంటి ప్రజా దర్బార్ని అయితే నా జీవితంలో ఇదే మొదటిసారి అండి. ప్రతి ఒక్కరి దగ్గర సమస్యలను తెలుసుకుంటున్నారంటే అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా సమస్యని మేము తెలిపినప్పుడు మాకు భరోసా ఇచ్చారండి. మీకు న్యాయం చేస్తాము అని మేము విన్నాము, నేను కన్నాను, నేను చూశాను అనే అబద్ధాలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అబద్ధాలండి అవి. ఆ అధికారులు కూడా కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి మేము చాలా కష్టపడ్డామండి. ఆ ప్రాణాలు కష్టపడి చేసినందుకు కూడా మమ్మల్ని ఉచితార్థంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించి మాకు అన్యాయం చేసి మా జీవితం ఉద్యోగాలు తొలగించేస్తే కుటుంబం రోడ్డు మీద పడుద్ది. పిల్లలు జల్లలు పెరిగిన ధరలు, ఇప్పుడు మీలాంటి మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని చెప్పి ఇంట్లో మగాడికి హెల్ప్ చేస్తున్నట్టు. సో ఈ తరుణంలో మీ ఉద్యోగాలను తీసేసి లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులు పెడితే ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము అన్ని అధికారులండి. సజ్జలా గారి దగ్గరికి అయితే మా కాళ్ళు అరిగిపోయినాయి, మా చెప్పులు అరిగిపోయినాయి సార్. తిరిగి ప్రతి ఒక్క అధికారి దగ్గరకండి, నాని గారి దగ్గరకండి. హెల్త్ మినిస్టర్గా నాని గారు ఉండి కూడా మాకు ఏ న్యాయం చేయలేదు. రెండోసారిగా హెల్త్ మినిస్టర్గా ఉండి రజనీ గారు మాకు అన్యాయం చేశారే కానివ్వండి, న్యాయం అయితే చేయలేదండి. మా మనవి కూడా అసలు ఆలకించలేదు. మా దగ్గర మేము ధర్నాలు చేయడానికి కూడా మాకు అనుమతి కూడా ఇవ్వలేదండి. కనీసం పోలీసులతోటి మాకు అనుమతి ఇవ్వకోకుండా పోలీసులు రద్దు చేపించారండి. మాకు ధర్నాలు కూడా చేయకుండా ధర్నాకి వెళ్తామని ముందు రోజు మా చేత రాయించుకుని స్టేషన్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఎప్పుడూ లేదు మా చంద్రబాబు నాయుడు పదవుల్లో మాకు ఎప్పుడు లేదు. ధర్నాలు చేసాము, చేయించుకున్నారు. ఈ రోజున గెలిచిన నాయకుడు ప్రజల్లో ఉండాలని ప్రజా దర్బార్ అంటూ కార్యక్రమం పెట్టడం, లోకేష్ గారిని కలిసి చెప్పుకున్నామండి. మా బాధ అంతా చెప్పుకున్నామండి. మాకు భరోసా ఇచ్చారండి. నేను అధికారులతో మాట్లాడి మీ ఉద్యోగాలు మీకు నిలబెట్టి మీ కుటుంబాలు నిలబెడతాను మాకు హామీ ఇచ్చారండి. మాకు నమ్మకం ఉంది. కానీ లోకేష్ బాబు గారికి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. తీసేసిన తర్వాత సార్ 6 బీపీ షుగర్లు ఉండి ఆలోచించి చనిపోయిన వాళ్ళు ఉండారండి. కుటుంబాలు భర్తలు లేని వాళ్ళు ఉండారండి. పిల్లలు చదువులు ఆగిపోయి ఉన్నాయి. ఎంతమంది వేదన పడుతున్నామో, నిరుత్సాహపడుతున్నామో చంద్రబాబు నాయుడు గారు కూడా వార్తల్లో చెప్తే మేము విన్నామండి. మాకు అంత తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చి మేము ఈయన కలిసాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. 210 మందిని తీసేశారండి. 210 మంది అండి. మోస్ట్ సీనియర్స్ 20 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉండవాలని తొలగించారండి. అసలు ఎంత దారుణమైన అన్యాయం అంటే అది. నిజంగా మా కుటుంబాలు మేము 2500 జాయిన్ అయ్యామండి. 2500 జాయిన్ అయితే 10,000 వచ్చేటప్పుడు 2012 అయింది. అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో అపోలో వాళ్ళకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ దారిలో 15,000కి వచ్చింది. ఈ రాగానే ఈయన తీసేశారు మమ్మల్ని. న్యాయం అయితే జరుగుతుందని మేము నమ్ముకుంటున్నామండి. అర్బన్ హెల్త్ సెంటర్ వర్కర్లు తీలేదు సార్, ఏ వర్కర్ని కూడా తీలేదు సార్. ఈ జగన్ గారి గవర్నమెంట్లో మట్టుకి మొత్తాన్ని తీసేశారు సార్. కానీ అన్ని ఏమో సార్ మాకు అన్ని మాయ మాటలు చెప్పారు. మేము కోవిడ్లోనండి మా చంటి పిల్లల్ని వదిలేసుకొని వెళ్ళాం సార్. కోవిడ్లో ఫస్ట్ ఇంజక్షన్లు మా మీద ట్రైల్ వేసి తర్వాత జనాల్లో మేము చేసాం సార్. వందల మందికి ఏ గవర్నమెంట్లో మాకు తీయలేదు. కానీ ఈ గవర్నమెంట్లో మాకు చాలా అన్యాయం జరిగి 3 ఏళ్ల నుంచి మేము రోడ్డున ఉన్నాం సార్. ఎంతమంది మినిస్టర్లు కలిసాము ఈ జగన్ పార్టీలో ఉన్నప్పుడు. మాట్లాడారు. హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పారండి. మేము ఆయన చేస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. అది నమ్మకం ఉంది సార్. ఉద్యోగం వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మేము చాలా బాగా
బాధపడ్డాం సార్. ఆయన ఆయన మీతో రెస్పాండ్ అయ్యి అవును సార్. చేస్తానమ్మా మాట్లాడతానని చెప్పడం నాయకుడు అంటే ఇదే కదమ్మా, ప్రజా సమస్యల్ని వినాలి, ప్రజల అవును దగ్గర సార్. చేరువలో ఉండాలి, వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా తెలుసుకోగలగాలి. అవును సార్. సో ఈ ప్రజా దర్బార్ అందుకు ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడుతుంది సార్. చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పేద లేదు, ధనికులు లేరు, లేదు కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరి సమస్యని తెలుసుకోవటమే కదండి అధికారులు చేయాల్సింది. అది కంపల్సరీగా జరుగుతుందండి ఇక్కడ మాత్రం. మాకు వయసులు కూడా అయిపోయినాయి సార్. మరి ఇంకా 5-6 ఏళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ ఏళ్ళలో మాకేం ఉద్యోగాలు వస్తాయండి, మేమేం చేసుకోగలుగుతాము? ఎగ్జామ్స్ పెడతామంటే మేమేం చేయలేం కదా. పరిష్కారం అయిద్దని నమ్మకంతో ఉన్నారు మీరు? నమ్మకం అయితే ఉందండి, గట్టి నమ్మకం ఉందండి మాకు. మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. మరి ఈ సీఎం గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళి వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సరిపోతుంది. సార్ ఏంటి మీ సమస్య ఏంటి, ఏం చెప్పుకున్నారు వెళ్ళి లోకేష్? మేము లోకల్ సిఆర్డి ఏరియాలో ఇక్కడ ఎర్రబెల్లం గ్రామం అండి. మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు కూడా సార్ బాగా మాట్లాడారు. అందరితో ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగారు, చిన్నపిల్లలతో సహా కూడా సెల్ఫీలు దిగారు. చాలా ఓపిక్గా ఉన్నారు. అంతకు ముందున్న లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ గారికి చాలా తేడా ఉంది. చాలా తగ్గి చిన్న ఏ విషయం ఉన్నా సరే ప్రతి ఒక్కరిని చేసి మేలు చేసి మాట్లాడడం, ఏంటి మీ సమస్యను అడగడం. నేను ఒక 4 ఇష్యూస్ రాశాను లోపల, ఇదిగోండి ఇది కూడా ఇచ్చారు. ఆ ఇష్యూస్లో ఇట్లో 1 by 1 సెట్ చేస్తామన్నా, ఏం పర్లేదు. 1-2 ఇష్యూస్ ముందు అయిపోతాయి, అన్నీ అవ్వవు, 1-2 అవుతాయి అన్నాడు. నేను ఒక జాబ్ ప్రమోషన్ గురించి సిఆర్డిఐ పెన్షన్ పోయింది నాకు. వైఎస్ఆర్ వాళ్ళు రాగానే మా ఏరియాలో సిఆర్డిఐ పెన్షన్స్ వచ్చాయి. రాజధానికి భూములు ఇచ్చాం మేము. ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్లు రైతు కూలీకి ఇచ్చేవాళ్ళు. ఆ పెన్షన్లు తీసేశారు, చాలామంది తీసేశారు. మా నాన్నగారు మామూలు జనరల్ పెన్షన్ 65 ఏళ్ళకు కూడా రాలేదు. వస్తే 2 months వచ్చిన తర్వాత అమౌంట్ మొత్తం మళ్ళీ పెన్షన్ క్యాన్సిల్ చేసేసి ఏదో అబ్జెక్షన్ కొరిగి పెట్టి తీసేశారు. ఆ ఇష్యూస్ కూడా రాశాను, సాల్వ్ అవుతాయని అనుకుంటున్నా. ఆయన అయితే ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఒక మెకానిజం కూడా పెట్టారంట లోపల. దాని ప్రకారం మన అర్జీలు ఇచ్చిన దాని ప్రకారం సార్ట్అవుట్ చేస్తారంట. సో ఆయన ముందే చెప్పారు తన నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరిని ఖచ్చితంగా రోల్ మోడల్ చేస్తాను, నాకు ఒక అవకాశం ఇస్తే మీరు అని చెప్పి ఆయన గతంలో అడగడం కానివ్వండి. ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి నిమిషం ఆన్ డ్యూటీ అన్నట్టుగా ప్రతిదీ కూడా అంటే ప్రజా దర్బార్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలు కానివ్వండి ప్రతిదీ కూడా తీసుకోవడం అంటే ఎలా చూడాలి సార్ భవిష్యత్తు నాయకుడు? చాలా బాగుంది. లోకేష్ గారు ఇలా పెట్టడం అనేది. ఈ సైడ్కి జగన్ గారు ఉన్నారు. ఇక్కడ జగన్ గారు ఏం చేశారు, చుట్టూ డ్రిల్స్ వేసుకున్నారు. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉంది చూడండి, మొత్తం ఎవరైనా వెళ్ళగలుగుతున్నారు. అంటే ఏంటి, అక్కడే మనకి సిమ్టమ్స్ తెలిసిపోతున్నాయి. ఎందుకంటే జనాలను అడ్రస్ చేస్తున్నారు. ఇష్యూస్ క్లోజ్ అవుతా ఉంటే కొంచెం 1 by 1 హ్యాపీ. చాలా బాగుంది. ఆయన చాలా తగ్గి నిదానంగా మాట్లాడడం, జనాలని అన్న పిల్లలు ఉన్న వాళ్ళని కానీ ఏంటని ఆప్యాయంగా పలకడం చాలా బాగుందండి. హ్యాపీ.